మీ రియల్ లైఫ్లో అసలు మీరు ఎవరైనా దెయ్యాలు నమ్ముతారా? నేను నమ్ముతా. యూ బిలీవ్? నేను పెళ్ళైన తర్వాత పర్లేదు. నేను పెద్ద రమ్మను, పెళ్లి ముందు పెళ్లి తర్వాత కూడా. దెయ్యాలంటే భయమా నీకు? యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ గోస్ట్? లేదండి భయం. నాకు నిజం దెయ్యాల కన్నా దెయ్యాల సినిమాలు అంటే కొంచెం బాగా భయం. ఎక్కువ చూసేవాడిని కాదు. వాట్స్ యువర్ మోస్ట్ స్కేరియస్ట్ హారర్ ఫిల్మ్? హారర్ ఫిల్మ్ దే ఆర్ సో మెనీ. నేను ఇంగ్లీష్ అడిగేది కానీ నువ్వు ఇంగ్లీష్లో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏదో బై మిస్టేక్. చాలా సినిమాలు ఉన్నాయి సార్. నాకు సిక్స్త్ సెన్స్ ఒకటి, కాంజూరింగ్ ఒకటి అడిగా మీరు చెప్పు. నాకు రీసెంట్గా అబ్సెషన్ బాగా నచ్చింది. ఇప్పుడు మనం సినిమా దెయ్యాలు హర్రర్ అవును హర్రర్ బ్యాక్ డ్రాప్ కదా. మనకి కొరియన్ దెయ్యానికి ఇక్కడ ఇండియన్ దెయ్యానికి ఏంటి తేడా మీరు గమనించింది? యాక్చువల్గా మన సినిమాలో ఏంటంటే ఆ కొరియన్ దెయ్యం సోల్ వచ్చినప్పుడంతా కూడా కొరియన్లో మాట్లాడడం, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే సత్య ఉన్నాడో ఆ రియాక్షన్లు కానీ ఆ బిహేవియర్ ఆఫ్ దట్ గోస్ట్ ఉంటుంది కదా, కనకరాజులో పొసెస్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేశాడు, ఏంటి ఎలాంటి థింగ్స్ చేశాడు, ఫన్నీ థింగ్స్ కైండ్ ఆఫ్ ఆ మాట్లాడే విధానం ఏంటి, ఇదంతా కూడా చాలా వెరైటీగా ఉంటుంది. నాట్ లైక్ తెలుగు దెయ్యం ఏం చేస్తుందో అది చేయకుండా కొత్తగా ఉంటుంది. తెలుగు ఏం చేస్తారు అడుగుతా. తెలుగు దెయ్యం భయపెడుతుంది, ఈ కొరియన్ దెయ్యం ఆ కొరియన్ కల్చర్ తగ్గట్టు భయపెడుతుంది. దానికంటూ కొన్ని నిమ్మకాయలు, పసుపు, ఆ బాలిక, ఆ టైప్ సెటప్, కాశ్మీరాలు. మరి దెయ్యాలు కూడా డిఫరెంట్ కదా. ఓ స్త్రీ రేపురా ఈ సెటప్ లాగా. I mean, Indian ghosts are supposed to be like white sari in the middle of the road. వాళ్ళని కలుగుంటాయి ఆ టైప్ సెటప్. బట్ వాళ్ళది ఎక్కువ గోస్ట్ కన్నా నేను ఎగ్జాస్టమ్ దాని మీద చూసాను చాలా. వాళ్ళని షామన్స్ అంటారు అక్కడ. ఈ మనకి ఏదైతే భూత వైద్యులు అంటారో వాళ్ళని అక్కడ షామన్స్ అంటారు. He's also playing a shaman in the middle. యా, నువ్వు చేసావు కదా షామన్. సో యాక్చువల్గా కొరియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు నేనంటే బిజీగా ఉన్నాను షూట్లో. మీరు ముగ్గురు ఏం చేసేవాళ్ళు అసలు? అంటే ఐ మీన్ షార్ట్ గ్యాప్ వచ్చినప్పుడు. నాకంత గ్యాప్ లేదు, మనకి బాగానే గ్యాప్ ఉన్నట్టుంది మధ్యలో. నీకు ఎక్కడ లేదేంటి? మధ్య మధ్య కనిపించేవాడు కదా. యాక్చువల్లీ ఏంటంటే గైజ్, ఈ సినిమాకి సద్య కేవలం ఒక యాక్టర్ మాత్రమే కాదు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డిఓపి, అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ మేకప్ మ్యాన్, అన్నీ. అంటే బేసిక్లీ సీరియస్గా ఏంటంటే జోక్ పక్కన పెడితే అసలు ఆయన ఈ సినిమాకి చేసిన కాంట్రిబ్యూషన్ అంత కాదు. ఏంటి నిజంగా అన్నాను సత్య. షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడు కొరియాలో వెళ్ళినప్పుడు, కొరియా స్ట్రీట్స్ తిరుగుతా ఉన్నప్పుడు ఎప్పుడన్నా తప్పిపోవడం అలాంటిది ఎవరన్నా జరిగిందా మీకు ముగ్గురులో? ఒకటి, అక్కడ మ్యాప్స్, అడ్రస్లు, బోర్డులు ఏవి అర్థం కావు, అదైతే వెరీ క్లియర్. సో టాక్సీ బుక్ చేయడం కూడా కొంచెం పిచ్చ కష్టం. ఇక్కడ ఒకసారి ఏంటంటే మా సరదాగా మేము ఇద్దరం బయటికి వెళ్ళాం, వాళ్ళందరితో దారిలో మాడేసేవాడిని. అంటే ఫ్రీ కదా, వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. సో మాడేసేవాడిని. మేము ఇద్దరం ఒకసారి బయటికి వెళ్ళి కాస్మెటిక్స్ కొనడానికి వెళ్ళాం. సో వాళ్ళందరితో సరదాగా మాడేసాను నేను, అంటే వచ్చిరాని జబ్రిష్తో. కానీ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జేసు నోవటెల్లో ఎక్కడ ఉన్నాం ఉంటే నోవటెల్ అని ఉండి, అంతే. ఆడు నోవటెల్ ఒక్కటే ఆడికి అర్థమైంది. అలా చూసి ఓ నోవటెల్ అంటున్నాడు ఈడు మొత్తం మీద. జేసో నోవటెల్ అంటే ఓ నోవటెల్ యా 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 అని ఆడు అడ్రస్ చెప్పేవాడు. అలా వచ్చు అలా అంతే. Once we were buying cosmetic in a place and he bought a lot of stuff, okay, and he got a free item with it. And I was like, oh, you got a free item. I was like, oh, I did not get a free item. He did exactly like this thing, and he got me a free item too without buying anything. కొంచెం బేరాలు ఆడడం ఇవన్నీ కొరియాకి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ ఇదో డిఫరెన్స్. అంటే బేరాలు ఆడడం, కావాల్సింది తెచ్చుకోవడానికి ఇచ్చారు ఏదో ఫ్రీగా ఇస్తే. నీకు ఇవ్వలేదా? ఏడ్చినంటే వద్దు ఏడవకు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఇచ్చింది. కొరియన్ కనకరాజు మూవీలో మీరు యాక్చువల్గా కనకరాజు క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ కొరియన్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ప్యారలల్గా మీరు ఈ స్లాంగ్ మాట్లాడారు, మన పెనుగొండ స్లాంగ్, అలాగే కొరియన్ లాంగ్వేజ్ కూడా మాట్లాడారు. మీకు ఏమనిపించింది ఆ డిఫరెన్స్ మాట్లాడుతున్నప్పుడు? 3 days కొంచెం క్వశ్చన్ ఎవరు అడిగావు నువ్వు? మరి నేను ఎవరు చెప్తున్నారు? కాదండి, ఇదే ప్రాబ్లం. ఇదే మళ్ళీ ఇదే షూటింగ్ లో ఇదే
డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుంటే ఆపుతారు, యాక్టర్ యాక్టింగ్ చేస్తుంటే ఆపుతాడు, ఎడిటర్ ఎడిట్ చేస్తుంటే ఆపుతాడు. అంటే కానీ సత్య కాంట్రిబ్యూషన్ మాత్రం సినిమాలో చాలా బాగుంది. నాకు రాయలసీమ స్లాంగ్ నీకు వచ్చు కాబట్టి నువ్వు కథ చెప్పేటప్పుడు నాకు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టుపక్కల చిన్నప్పుడు పెరిగేటప్పుడు, కడప సైడ్ తిరుపతి సైడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ భాష ఎక్కడికి వచ్చి విన్నా నేను, కొంచెం ఈజీ అడాప్ట్ చేసుకుని నేర్చుకోవడం ఇవన్నీ. మన ఇన్స్ట్రక్టర్ కూడా పెట్టావు, సో మేనేజ్ చేసాం. చిన్న చిన్న పదాలు సెట్లో సరిగా చెప్పకపోయినా డబ్బింగ్లో మేనేజ్ చేసాం. ఇప్పుడు కొరియన్కి వచ్చినప్పుడు మామూలు అవస్థలు పడలేదు. నేను ఇంకోటి తను కొంచెం కొరియన్ వచ్చు, నేను చూసాక ఫస్ట్ కొరియన్ డైలాగ్ చెప్పినప్పుడు బాగానే మేనేజ్ చేసేది. నాకు కొత్త లాంగ్వేజ్ పట్టుకొని ఒక చిన్న డిఫికల్టీ, అది ఆ స్కిల్ లేదు. సో ఎప్పుడైతే ఆ డైలాగులు ఇచ్చావో యాక్టింగ్ కూడా మర్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో కానీ లక్కీగా ఏదో చేసి కొంచెం మేనేజ్ చేసి ప్రాక్టీస్ చేసి రాత్రి అంతా కూర్చుని బట్టి కొట్టి మీనింగ్ అర్థం కాకుండా డైలాగ్ చెప్పడం కష్టం. దానికి ప్రిపేర్ అయినట్టు బయట ప్రిపేర్ అయితే కలెక్టర్ అయిపోతారు. నిజంగా ఆ ఊలి అని బోరాని వేసుకుని వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు, పాటుకి వెళ్ళిపోయి ఇది ఏంటి అని 2 లైన్లు ఓకే అని. ప్లస్ ఈయన అంటే ఒకటి నేను అబ్జర్వ్ చేసి మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే సీరియస్ విషయం ఏంటంటే మనం మొత్తం డైలాగ్ అంతా కొరియాలో చెప్తే ఆడియన్స్కి అర్థం అవ్వదు. ప్లస్ మనం టెక్స్ట్ చేసిన చాలా మంది టెక్స్ట్ చూడరు, తెలుగు టెక్స్ట్ వేయలేం కదా. సో డైలాగులన్నీ కూడా తెలుగు లిప్ వచ్చేటట్టు కొరియా నుంచి అట్ ది సేమ్ టైం లిప్ వచ్చేటట్టు చేయడం అన్నది రియల్లీ అది ఈయన క్రాక్ చేసింది. ఆ విషయంలో వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. అండ్ కొరియాలో చెప్తా నువ్వు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మన ఎమోషన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. బట్ ఆ లాంగ్వేజ్ ఏంటో మనకు తెలియదు, బట్ ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాలి. అంటే మనసులో మన లాంగ్వేజ్ తగ్గట్టు అనుకుండా యాక్ట్ చేయగలగాలి. అవన్నీ చాలా బాగా చేశారు, చాలా బాగా వచ్చాయి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొరియన్ వాళ్ళకి కూడా కొరియన్ నేర్పిస్తున్నాడు. అంటే వాళ్ళు కూడా ఇదేంటి ఏ భాష, ఇది కాదు కదా, ఇది ఇలా ఉండాలి కదా, ఇది ఇలా లేదేంటి అని అడిగాడు. వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి వచ్చిన కొరియన్ కూడా మర్చిపోయారు ఒక స్టేజ్కి వచ్చినప్పటికి.